ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. సమ్మె పరిష్కారం కోసం నిర్మాతలతో సమావేశం కానున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు. సాయంత్రం 4 గంటలకు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సమ్మెకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, అక్కడ ఏదైతే ఫిలిం కార్మికులకు సంబంధించి 18వ రోజుకు చేరుకుంది సమ్మె, ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు సమావేశం కాబోతున్నారో ఈ రోజు ఒక పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏంటి, నిజమేనా? సునీత, దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా కార్మికుల సమ్మె దాదాపు 19వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే చర్చలు అయితే రోజు రోజుకి వేగంగా పుంజుకుంటున్నాయి. ఇవాళ కూడా కాసేపట్లో అత్యవసర భేటీ అంటే దాదాపు 11 గంటలకు నిర్మాతలతో సమావేశం అయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు కూడా ప్రస్తుతానికైతే భేటీ నడుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఛాంబర్ లో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మరియు ఫెడరేషన్ నాయకులతో కూడా ఒక సమావేశం అయితే ఉంది. నిన్న తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశమైనటువంటి ఫెడరేషన్ కీలక నాయకులు మరియు తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో మారిన పరిస్థితులపై కార్మిక సంఘాలు కూడా అత్యవసరంగా సమావేశం అయితే అయ్యారు. కోఆర్డినేషన్ కమిటీ కూడా ఈ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇటు నిర్మాతలు కూడా భేటీగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు పెట్టినటువంటి 2 కండిషన్స్ కూడా ఇరుపక్షాల మధ్య ఒక ప్రతిష్టంభన జరుగుతుంది. రేట్ కార్డు విడుదల చేసే సమ్మె అంటే ఎప్పుడైతే రేట్ కార్డు నిర్మాతల నుంచి కూడా రేట్ కార్డు విడుదల చేసిన తర్వాత సమ్మె విరమించే యోచనలో కూడా ఫెడరేషన్ యూనియన్ నాయకులు అయితే ఉన్నారు. మొత్తానికి ఇవాళ సాయంత్రం జరిగే ఫెడరేషన్ మరియు ఫిలిం ఛాంబర్ చర్చల్లో సమ్మె సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నిర్మాతలతో సమావేశమైంది ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు. దాదాపు 11 గంటలకు ప్రారంభమైన ఈ భేటీలో నిర్మాతలు ఠాగూర్ మధు, సవంతి రవికిషోర్, రాధామోహన్, జాన్వి నారంగ్, అలాగే మైత్రి మూవీ మేకర్ సిఇఓ చెర్రీ, నిర్మాత చెరుకూరు సుధాకర్, భరత్ చౌదరి, అభిషేక్ నామా తదితరులు అయితే పాల్గొన్నారు. వీళ్ళ మీటింగ్ తర్వాత ఫెడరేషన్ నాయకులతో కూడా ఫిలిం ఛాంబర్ చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి దాదాపు నిన్న ఇవాళ అంటే నిన్నటి నుంచి కూడా వేగంగా ఈ మీటింగ్స్ అనేది వేగంగా పుంజుకున్నాం. మొత్తానికి రేపటి నుంచి ఫిలిం ఛాంబర్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారన్న ఒక నమ్మకం అయితే ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై జరుగుతున్నటువంటి చర్చలు అయితే మొత్తానికి కొలిక్కొస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సునీత, ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ మధ్యలో జరిగిన కీలక సమావేశాలలో వేతనాలు పెంచుతామని ఛాంబర్ ప్రతినిధులు అయితే హామీ ఇచ్చారు. 3 యూనియన్లకి కూడా వేతన వంపు వర్తిస్తుందని కూడా తెలిసింది. అయితే ఈ సందర్భంగా 9 to 9 అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్ విధానంపై కూడా చర్చ జరపాలి మరోసారి. అంటే నిర్మాతల మధ్య మరియు ఫెడరేషన్ సభ్యుల మధ్య ఈ విధానాన్ని అమలు చేయడానికి ఫెడరేషన్ నేతలను ఒప్పించేందుకైతే ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తుంది. ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కూడా నిన్నటి నుంచి కూడా అంటే తను ఛాంబర్ ప్రతినిధులతో కూడా మాట్లాడిన తర్వాత నిన్నటి నుంచి కూడా సైలెంట్ అయిపోయారు. కేవలం 2 విషయాల్లోనే కార్మిక సంఘాల నేతలకు మరియు నిర్మాతలకు మధ్య అయితే అంగీకారం కుదరలేదు నిన్నటి వరకు అయితే మనకు వచ్చిన సమాచారం. కానీ ఇవాళతో ఫిలిం ఫెడరేషన్ నాయకులతో కార్మిక సంఘాల నేతలు కూడా చర్చలు జరపనున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఉదయం జరుగుతున్నటువంటి నిర్మాతల భేటీ అవ్వచ్చు, సాయంత్రం జరగబోతున్నటువంటి ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల భేటీలో జరిగే చర్చల ఫలితం సానుకూలంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు సునీత. అయితే నిర్మాతలు కూడా ఒకంత కిందికి దిగొచ్చారని, కార్మికులు కూడా కొంత తమ డిమాండ్ల విషయంలో అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు చర్చలు సఫలమైతే డెఫినెట్ గా రేపటి నుంచి షూటింగ్లు తప్పకుండా జరుగుతాయంటూ కూడా నిర్మాతలు చెబుతున్నారు. సో మొత్తానికి సాయంత్రం జరిగే భేటీలో అంటే ఫెడరేషన్ సభ్యులు ఛాంబర్ తో జరిగే భేటీలో ఏ మేరకు చర్చలు జరుగుతాయి, మొత్తానికి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తున్నట్టు కూడా వెయిట్ చేయాల్సి ఉంది సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ.